దీనిలో ప్రధానంగా అందరూ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువ ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు, నాణ్యతకి, పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ, ప్రసాదం కానీ తయారీలో, నాణ్యతలో, శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు, దేశంలో ఉన్న అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీన్ని తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే, ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ, కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో, ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్న ప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశం లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండగానే రొటీన్ గా వచ్చినటువంటి టెండర్స్ లో టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లై సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేయడం మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా
టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14-19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు, ఈఓ గారు, ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే, ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జులైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది, ఎమ్మెల్యేలందరూ. దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకొని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పకోకుండా, ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే, లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్ని ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. చిత్రమైన విషయం ఏంటంటే, అంతకు ముందే ఈవో గారు, ఆయన నియమించిన ఈవో గారే దిస్ ది యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు తెలిసింది, ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించాం. ఆ 4 ట్యాంకర్లు తిప్పి పంపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిప్పి పంపించారు. 2014-2019లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15 ట్యాంకర్లు తిప్పి పంపించారు. దిస్ ద రొటీన్ కోర్స్. ఒక సిస్టమేటిక్గా, ఒక పగడ్బందీ వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. అది ఎవరో ఏర్పాటు చేసింది కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. పైకి వెళ్ళేటటువంటి ప్రతి నెయ్యి ట్యాంకర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయితేనే, రిపోర్ట్ సరిగా వస్తేనే పైకి పంపిస్తారు, లేకపోతే కిందకి తిరిగి పంపిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కోట్ చేసి దీని మీద రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంత రాద్ధాంతం చేశారండి, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, ఈయనే కాదు, ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సాక్షాత్తు మెట్లు గడిగాడు. అక్కడ మెట్లు గడిగి ఊగిపోయి గందరగోళం చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల అనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది, ఆయన ఒక సిట్ అని వేశాడు, 18న వేశాడు. 18న ఆయన చెప్పాడు, తీసుకొచ్చి 26వ తారీఖున అనుకుంటాను, సెప్టెంబర్ 25న, 18వ తారీఖున యానిమల్ ఫ్యాట్ జరిగింది, కల్తీ కలిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది. ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది, దేశంలోని భక్తులందరూ ఈ లడ్డూ ప్రసాదాన్ని తినేశారు, కల్తీ అయిన దాన్ని అని చెప్పాడు. ఎక్కడ కల్తీ అయినట్టుగా ఆధారాలే లేవు. ఎక్కడ
సక్సెస్ కానటువంటి నెయ్యిని కొండ మీదకి పంపించి వాడినటువంటి సందర్భమే లేదు. కానీ తినేశారన్నాడు. దాని దుప్పదగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ రామాలయ ప్రారంభోత్సవానికి కూడా లడ్డూలు వెళ్ళి దానిలో కూడా ఇలాంటి కల్తీనే తీసుకెళ్లి పెట్టేశారు అనేటువంటి మాట. ఏ విధంగా అయినా సరే బురద జల్లాలనేటువంటి తాపత్రయంతో పచ్చి అబద్ధాలు భగవంతుడి పేరు మీదుగా వాడేశారు. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖున కేసు నమోదు చేశారు. దీని మీద 26న రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. చిత్రం ఏంటంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఈ అసత్యమైన ఆరోపణ చేసి 25వ తారీఖున సిట్ వేసి కేసు పెట్టి 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఇది అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఇదేంటి 18వ తారీఖున మీరు చెప్పడం ఏంటి? అసలు ఏ ఆధారాల మీద మీరు చెప్తారు? కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు? ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది. మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు? చెప్పిన తర్వాత విచారణ ఏంటి? ఒక ముఖ్యమంత్రి కలిసింది, తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాన్ని సిట్ని మార్చి వేయటం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం. ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్లి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే, ఏదైతే వీళ్ళు తీసుకెళ్లి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్, దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు. ఏమని డిస్క్లైమర్ పెట్టారంటే, ఆవులు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇది పూర్తిగా నమ్మటానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాల. ఇవన్నీ ఏంటి? వాడనటువంటి నెయ్యి రిపోర్ట్లోనే ఈ విధంగా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది అనే డిస్క్లైమర్ వాళ్ళు ఇచ్చారు. తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుంది, కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దానిలో నెయ్యి వల్ల, అలానే ఆవాలు, అవిసెలు, సామాయిలు లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వర్ణంలో ఆహారంలో ఇచ్చిన ఆవుల నుంచి వచ్చే పాలలో తయారు చేసే నెయ్యి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట వాళ్ళు డిస్క్లైమర్లో చాలా స్పష్టంగా ఈ ఎన్డీడీబీ ఇస్తే దాన్ని పట్టుకుని వాళ్ళ రాద్ధాంతం చేయాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారనే అంశాన్ని దయచేసి గమనించాలని, ఇదంతా కూడా సిట్టు జరుగుతున్నటువంటి అంటిది కూడా వాడని నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణే తప్ప వాడిన నెయ్యి మీద జరుగుతున్నటువంటి విచారణ కాదు. లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని, అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఇన్ని పచ్చి అబద్ధాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. రాష్ట్ర ప్రజానీకం కూడా ముఖ్యంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి భక్తులు దీన్ని అర్థం చేసుకోవాలని, ఒక దుర్మార్గమైన కుట్ర
దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేయటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే వారు సరఫరా చేయటం మొదలుపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరఫరా చేసింది కాదనే విషయాన్ని కూడా దయచేసి నోట్ చేసుకోవాలి ప్రజానీకమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే ఓకే రైట్. బాబు గారు, నేను ఒక మాట చెబుతాను, బాబు గారికి అండగా ఉంటారా మరొకరు అండగా ఉంటారా అనేది కాదు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి అండగా ఉంటారు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వారికి అండగా ఉండరు. ధర్మాన్ని కాపాడేటటువంటి శక్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామికి ఉన్నదని భక్తులందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాపితంగా ఆయనకి భక్తులు ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే పచ్చి అబద్ధాలు ఆడతారో, ఎవరైతే తన్ను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని దుర్మార్గంగా ఆలోచిస్తారో అలాంటి వ్యక్తులకు, అలాంటి సంస్థలకు, అలాంటి పార్టీలకు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండవు అని నేను భావిస్తున్నాను. ఇది వాస్తవమో కాదో ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే, భక్తులు తినేసిన లడ్డు ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కల్తీ లేని నెయ్యి మాత్రమే ఇంతవరకు వాడారని సర్టిఫై చేస్తుంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు మీరు తిన్న లడ్డూలో కల్తీ ఉంది, మీరు తిన్న లడ్డూలో కల్తీ ఉంది అని చెప్తున్నాడు. ఏం నాకు అర్థం కాల. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారిపోతాడనే దానికి ఇంతకన్నా ఏం కావాలి నిదర్శనం? తినేసిన లడ్డు ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా తిన్నారు కదా ప్రజలు, భక్తులు. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? అయ్యా ఇదంతా అబద్ధం కావాలి అని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం అబద్ధం కావాలి, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు అని వాళ్ళు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమని కోరుకుంటున్నాడు? మీరు తిన్న ప్రసాదంలో పందికో ఉంది, ఆవుకో ఉంది అని నమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికి అన్యాయం అంటున్నా నేను. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక సిస్టమ్, నేను ఒకటి ఇందాక చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక పగడ్బందీ అనే సిస్టమ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి పదార్థాన్ని చెక్ చేసే సిస్టమ్ ఉంది. ఆ చెకింగ్లో ఫెయిల్ అయితే కిందకి వెళ్తాయి, ఫెయిల్ కాకపోతే కొండ మీదకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫెయిల్ అయిన 18 ట్యాంకర్లు కిందకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫెయిల్ అయిన 14-19లో 14 ట్యాంకర్లు కిందకు వచ్చాయి. ఇంకెక్కడ ఉంటుంది అవకాశం? ఏమిటి అన్యాయం? రాజకీయ ఆరోపణలు చేసినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం మీద, అన్నప్రసాదాల మీద, భక్తుల మీద చేయటం ధర్మమా? నీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతున్నటువంటి దేవాలయం అది. ప్రపంచం వ్యాపితంగానే పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయమే. శుభ్రతలోను, నాణ్యతలోను, ప్రసాదాల తయారీలోను. దాన్ని ఏదో ఒక విధంగా అపవిత్రమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్పి నమ్మించి మోసం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని భగవంతుడు క్షమిస్తాడా? ఆలోచన చేయమని మనం చేస్తున్నా. సో ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ దుర్మార్గమైన ఆలోచనకి మీరు చెప్పినట్టుగా భగవంతుడు సహకరించడు. ఇది వాస్తవం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి 4 సంవత్సరాలకి వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాడని నెయ్యిలో కల్తీ ఉందని సర్టిఫికెట్ వస్తే ఆ లడ్డూలో కల్తీ ఉందని చెప్పేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నీచుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరెవరికి రాదు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడికి వస్తుంది తప్ప మరొకరికి రాదు. వాడని నెయ్యిలో ఏదో ఉందని ఏం మాటలు ఇవన్నీ కూడా. ఓకే ఏమండి?
అది మీరు ఆ సిట్టు వేసిన పరిధి టీడీడీ చైర్మన్ మీద ఇంకోళ్ళ మీద కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందా, ఆయిల్లో కల్తీ ఉందా, దాని మీద విచారణ జరిగి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఇక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ కూడా, ఇవాళ జరుగుతున్న అరెస్టులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ తిప్పి పంపించినటువంటి ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో, ఏవైతే ఫెయిల్ అయిపోయినాయో, సర్టిఫై కాలేదో, ఎవరైతే సరఫరా చేశారో, ఏఆర్ ఫుడ్స్ అనేవారు సరఫరా చేశారో, వారికి ఎవరైతే సరఫరా చేశారో వారి మీద విచారణలో భాగంగా మాత్రమే ఇవాళ అరెస్టులు, కేసులు జరుగుతున్నాయి తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ఎక్కడా ఆధారాలు లేవు, నిరూపణ లేదు, నిరూపణ సాధ్యం కాదు. ఏవైతే రిజెక్ట్ చేయబడ్డాయో, 4 ట్యాంకులు రిజెక్ట్ చేయబడ్డాయి, దాని మీద ఎన్డీడీబీ రిపోర్టుకు పంపించారు, దాని మీద విచారణ జరుగుతుంది. అయ్యా, మీరు ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి మీరు పంపించవలసినటువంటి నెయ్యిని ఎందుకు కలిపారు, అందువల్ల మేము రిజెక్ట్ చేశాము, ఇలా చేయటం తప్పు కాదా, టెండర్స్ని ఉల్లంఘించడం కాదా అనే దాని మీద విచారణ జరుగుతున్నది. అంతే తప్ప లడ్డూ ప్రసాదం మీద కాదు అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి టైంలో 15 ట్యాంకర్లు తిరిగి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిరిగి పంపించారు. వాటి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇవాళ ఈ 4 ట్యాంకుల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు నోరు జారాడు, ఇరుక్కుపోయాడు. ఎన్డీఏ మీటింగ్లో అందరూ ఎమ్మెల్యేలు కూర్చుని, మంత్రులు కూర్చున్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయిల్లో, నూనెలో పంది కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారు అని వాడేశాడు. ఆ వాడేసిన దాన్ని మోసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈఓలు, జేఈఓలు, మంత్రులు ఆ మాట కాదని ఇలా అంటారు. అందువలనే సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది. ఒక్క మాట చెప్తున్నానయ్యా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు. కంప్లీట్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్ట్రక్చర్లోనే ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వానికి ఏం సంబంధం? ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాదు. దానికి ఒక బోర్డు ఉంది, చైర్మన్ ఉన్నాడు, ఎంప్లాయ్ ఈఓ ఉన్నారు, జేఈఓ ఉన్నారు, ఇంకా జేఈఓలు ఉన్నారు, స్టాఫ్ ఉంది, చెకింగ్ మిషనరీ ఉంది, చాలా సొఫిస్టికేటెడ్ వ్యవహారాలన్నీ ఉన్నాయి. అది తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మెడలో గట్టయితే పొద్దునుకున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మెడలో గట్టేయటం, ఇంకోళ్ళ మెడలో గట్టేయటం, కట్టేసి బురద తెలిసేద్దాం, మనం బలంగా ఉన్నాం, మనం గెలిచాం, మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం చెప్పినా పత్రికలు రాస్తాయి, ఈనాడు రాస్తాయి, ఆంధ్రజ్యోతి రాసిద్ది, ఇంకో ఛానల్ చూపించింది, జగన్మోహన్ రెడ్డి గారిని కొంగేసేద్దాం ఇప్పుడే ఆరోపణలు చేశారంటే నమ్మాలి కదా ప్రజలు. పైన భగవంతుడు ఉన్నాడు కదా, వాస్తవాలు గమనిస్తున్నాడు కదా. ఇలాంటి దుర్మార్గం ఎలా సపోర్ట్ చేస్తాడు? ఇది గమనించాలి. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి భగవంతుని వాడుకునేటటువంటి నీచమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా తప్పు. అఫ్కోర్స్ చేయమని, ఇంకా ఆరోపణలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారి మీద భగవంతుని అడ్డం పెట్టుకోకుండా చాలా ఆరోపణలు చేయొచ్చు రాజకీయంగా, నో ప్రాబ్లం, వీ కెన్ ఫేస్ ఇట్. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గం కదా. ఇంకా చాలా రాజకీయాలు ఆరోపణలు చేయొచ్చు. నేను బ్రహ్మాండంగా అమలు చేశాను, సంక్షేమ కార్యక్రమం చెప్పే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు చేశాడు. అట్లా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ లేదు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి తుడుచుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందువల్లనే అలా చేయటం వలనే, అలాంటి ఆలోచన విధానాన్ని, అలాంటి పద్ధతుల్ని చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం వలనే 8 మాసాలు ఎండి 9వ మాసం వచ్చింది. ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతున్నటువంటి విషయాన్ని కొలబద్దలు ఏమీ లేవు, కానీ మన మనసుకు అర్థమవుతాయి, చంద్రబాబు నాయుడు గారి మనసుకు కూడా అర్థమవుతాయి. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రబలుతా ఉన్నది. ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేకపోతున్నారు. నెరవేర్చలేకపోగా డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా అనేమో ఎన్నికలకు ముందు
బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళ నువ్వు చెవులు చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయనకి చెవులో చెప్పేటట్టయితే ఇంక ఈయనెందుకు ముఖ్యమంత్రి నాకు అర్థం కాల. సంపద సృష్టిస్తా, అనుభవం ఉంది నాకు అని కోతలు కోసేసిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సంపద సృష్టించలేక, అప్పులు పుట్టక, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గ్యారెంటీలు తీసుకొని 26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని అమరావతిలో రోడ్లు వేయాలనే తాపత్రయంలో తప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, చెయ్యలేడు, చెయ్యబోడు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ని సహకరించదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి వీలు లేదు. నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే చాలా కష్టంగా ఉన్నటువంటి రోజులు అని చెబితే అదే చెప్పాడు. చివరికి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే అమ్మఒడి లేదే, 2, 3, 4 అన్నారు, ఒక్కడికి లేకుండా పోయింది. రైతు భరోసా అంటే అదేమన్నాడు, ఏదో ఇది అన్నదాత సుఖీభావ అన్నాడు, లేదు 20,000 అన్నాడు, అది లేదు. సో నేనేది ఏంటంటే ఇక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేయలేని దుస్థితిలోకి ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్టబడ్డాడు. ఇంకా సంపద సృష్టించేది ఎప్పుడు, ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది ఎప్పుడు, ప్రజలు ఈయన్ని నమ్మేది ఎప్పుడు? అయితే ఆయనకు ఒక పెద్ద నమ్మకం ఉంది, ఇంకా 4.5 సంవత్సరాలకు కదా, ఏం చేద్దామని చూద్దామని. అప్పుడు మళ్ళీ ఇంకో నాటకం ఆడదాం, అప్పుడు మళ్ళీ ఇంకో అబద్ధం ఆడదాం, మళ్ళీ ఇంకో డ్రామా వేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని డే 1 నుంచి అమలు చేశాడు. గుర్తుపెట్టుకోండి, డే 1 వాయిదాలు వేయలా, డే 1 నుంచి అమలు చేశాడు. ఎక్కడ ఇలా సరే మా దురదృష్టం బాగోలేదు, ఏం జరిగిందో జరిగింది, ఓడిపోయాం, అది వేరే అంశం. కానీ డే 1 నుంచి దిగిపోయేంత వరకు ఎంత కష్టమైన నష్టమైన అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాగానే అమలు లేదు, ఏమీ లేదు, వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అదేమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్నాడు. బాగోలేదంటే సరే, అది వేరే విషయం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంట, వ్యవస్థను నాశనం చేశాడంట, డబ్బులు లేకుండా చేశాడంట, ఖజానాలు లేవంట, ఇవన్నీ ఆయనకి తెలియదంట. విన్నారుగా, ఇవన్నీ ఆయనకి తెలియదంట. ఇంతగా వ్యవస్థ దెబ్బతినిపోయిందని నేను అనుకోలేదు అన్నాడు వాళ్ళు చూసి. అంతకుముందు ఏం చెప్పాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. చివరకు చూస్తే అది 6,000 కోట్లు, 6 లక్షల కోట్లు చిల్లరైంది అంతే. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఆయనకి గ్యారంటీ ఇచ్చిన ఆయనేమో మాట్లాడట్లా. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కిరణ్ రాయల్ ఎవరైనా ఏమో నేను చూడలేదు, మాకు తెలియదు. ఏం జరిగింది ఆయనకి, ఏం జరిగింది ఆయనకి? ఏమో మరి నాది మహిళలు, మరి కిరణ్ రాయలు ఏం జరిగిందో మరి ఏంటో నేను కూడా చూడలేదయ్యా. ఎవరైనా మహిళలు ఆరోపణలు చేశారు ఆయన మీద? ఏమో మరి మనకు తెలియని వ్యవహారం అది, దాని జోలి మనకి ఎందుకులే. కానీ ఆ స్థాయిలో వైసీపీ పార్టీ పోరాటం చేస్తుందా పథకాల అమలు కోసం? ఎందుకు చేయడం లేదు అంటే పోరాటం ఏం చేయాలి సలహా చెప్పు, నాకు అర్థం కాదు. అది కదయ్యా, వాళ్ళు 8 మాసాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మేమేం పోరాటం చేయాలి? చేస్తున్నాంగా, ఆల్రెడీ 3-4 సార్లు ధర్నా చేశాం. వాళ్ళకు ఒకటే గ్యారెంటీ ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాబట్టి మేము ఏమైనా చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. మేము అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి పోరాటాలే. ఇప్పుడు 3 ధర్నాలు చేశాం, ఇప్పటికి 9 మాసాలు కాలా, ఇంకా కంప్లీట్ కాలా, ఇంకా మేము ఓటర్ నుంచి బయటికి రాలా. ఇప్పుడు 3 సార్లు కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంట్ చేసాం. మన కరెంటు ఛార్జీల మీద కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం. మళ్ళీ ఫీజు రీంబర్స్మెంట్ మీద ధర్నా వాయిదా వేస్తూ వచ్చాం, ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల.
పోరాటాలు చేయటంలో వెనుకాడే ప్రశ్న లేదు. పోరాటాలు చేస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం, ప్రజలు వాటిని తెలుసుకుంటారు. ప్రజలు పోరాటాల్లోకి వచ్చి పాల్గొకపోవచ్చు, అది వేరే విషయం. ఇంకా టైం పడుతుంది పోరాటాల్లోకి వచ్చి చేసేదానికి. చంద్రబాబు ఏమో భయపెట్టేస్తున్నాడు, అరెస్టులతో అక్రమాలతో భయపెట్టేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులు చేసేస్తున్నాడు, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నాడు. 2 నెలలు 3 నెలలు 4 నెలలు. నాకు అర్థం కాల, మర్డర్ కేసులోనే 2 నెలలకి 3 నెలలకి బెయిల్ వస్తుంది, సోషల్ మీడియాలో 3 నెలల దాకా బెయిల్ రావట్లా. అంత పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను వాడుతున్నాడు ఆయన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. పెద్ద పెద్ద లాయర్లు పెడుతున్నాడు. సుప్రీంకోర్టులో అసలు పెద్ద పెద్ద లాయర్లు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి రాకోకుండా, మా మీద కేసులు పెట్టిన వాళ్ళకి బెయిల్ రాకోకుండా వచ్చే విధంగా ఆయన మొత్తం పవర్నంతా ఉపయోగిస్తున్నాడు. ఎంతో కాలం కొనసాగదు, కొంతకాలం కొనసాగిద్ది తప్ప కలకాలం అది కొనసాగదనే విషయం ప్రజలకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నాను, ఆయన ఇష్టం. నేను ఎందుకు అంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు. అయితే రూపాంతరం చేసి ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. దాని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పానే, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే. లడ్డూ ప్రసాదం చేసి ఏదేదో అడుగుతున్నాను. మీరు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మీరు నన్ను రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను రాజకీయాలకు పనికిరాదు. ఆయన మంచోడు అన్న, కొద్దిగా కర్కశంగా, కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్. ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతున్నా? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం అవుతుంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసరి వెళ్ళి అయింది అన్నట్టుగా ఇది ముదిరి అది అయిందంటే ఏదో. ఓకే, థ్యాంక్ యూ.